యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాజ్జగద్దృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ పితృదేవోభవ. ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమంలో కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నలకి వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అహంకారం అనేటటువంటిది మనిషి పతనానికి కారణమా? ఖచ్చితంగా కారణమే. మనిషి పతనానికి కారణం అహంకారమే. అదొకటే కాదు, ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా కారణమే. కానీ ఇవి అందరికీ ఉండవచ్చు, కొన్ని తక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అహంకారం అంటే నేను గొప్పవాడిని, నేనుదో ప్రత్యేకమైన మనిషిని, ఇటువంటి భావన ఉంది చూసారా, ఇది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మనిషి పతనానికి కారణమవుతుంది. ఈ అహంకారంతో మిగతావి అన్నీ ఉండవచ్చుగాక, కానీ వాటి వల్ల పూర్తిగా నశించినటువంటి వాళ్ళు మనకి ఈ పురాణాల్లో కానీ చరిత్రలో కానీ తక్కువగా దొరుకుతారు. ఈ అహంకారంతో మాత్రము చనిపోయిన వాళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తించగలుగుతున్నాం పురాణాల్లో కానీ, మరి బయట మన కళ్ళతో చూస్తున్నాం, మన కళ్ళ ముందు. ఎందుకంటే మనకి ఎంతో కొంత వయసు అయి ఉండొచ్చు, నాకు 66, 67 వయసు నాకై ఉండొచ్చు, లేదా మీకు 40, 45 ఉండొచ్చు. మీ వయసులో కూడా మీరు చూసే ఉంటారు, 25 సంవత్సరాల వయసులో కూడా చూసే ఉంటారు. కనీసం అంటే మనకి జ్ఞానం రావాలంటే కొంత వయసు పడుతుంది. జ్ఞాన దంతాలను కూడా వస్తుంటాయి. అక్కడి నుంచి జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. పిల్లవాడికి సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి వాడికి ఆకలి అవుతుందని తెలుస్తుంది, ఏడుస్తాడు. అంటే కొంత జ్ఞానం ఉన్నట్టేగా. అలా కాదు, ప్రపంచ జ్ఞానం తెలియటానికి కొంత టైం పడుతుంది. అక్కడి నుంచి ప్రపంచ జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి మనకు జ్ఞానదంతాలు వస్తాయి. ప్రపంచాన్ని క్షుణ్ణంగా దాన్ని మనం ఇచ్చినటువంటి ఈ మెదడు 2 చిన్నదొకటి పెద్దదొకటి 2 పెట్టాడు. మిగతా వాటికి దేనికి అంత సౌకర్యం లేదు, ఒక్క మానవుడికి మాత్రమే పెట్టాడు. కాబట్టి దాన్ని ఉపయోగిస్తే, ఆ మెదడుని ఉపయోగించడం మొదలు పెడితే అక్కడి నుంచి మనం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నట్టయితే అహంకారంతో ఎంతమంది ఎంత గొప్పవాడైనా ఎలా పతనమైపోయారు అనేటటువంటి వాటికి మన పురాణాల ద్వారా మన కళ్ళతో మీరు చూసుకుంటారు. వాళ్ళని మనం మీటింగ్లో చెప్పలేం, వాళ్ళ పేరు చెప్పలేం, వాడు రేపు కత్తెట్టుకుని వస్తాడు మన మీదకి, నా పేరు మీరు చెప్పేవాడిని అనేసి. అవన్నీ గొడవలు అవుతాయి. ఇది ఎప్పుడో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఆనాటి కథలు కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేరు, మన మీదకి ఏమో వాళ్ళు కత్తి పట్టుకుని రారు. కాబట్టి మనం నిజంగా అంత గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని నిజంగా అన్ని గొప్పతనాలు ఉండి ఒక్కదానికి బానిస అయిపోయారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన వాళ్ళ ముందు పతనమైపోయినటువంటి వాళ్ళకి అరిషడ్ వర్గాలు, అరిషడ్ ఏంటి, వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పిన 6 కానీ 60 ఉన్నాయి వీళ్ళకి దుర్గుణాలు. అంచేత వీళ్ళని ఎప్పుడు మనం ఆదర్శంగా తీసుకోక్కర్లేదు, వాళ్ళు వేరు మనం చెప్పక్కర్లేదు. చెప్పడం వల్ల మనకే ప్రమాదం కూడా. కాబట్టి ఆనాటి మహానుభావుల చరిత్ర మనం తలుచుకోవడం పుణ్యము, మనం ఒక ధర్మ మార్గంలో నడవడానికి ఒక రాజమార్గం. కాబట్టి దాని గురించి మనం చర్చిద్దాం. ఇక్కడ ఖచ్చితంగా అహంకారం అనేటటువంటిది మనిషి పతనానికి కారణం తీస్తుంది. అహంకారం ఏం చేస్తుందంటే నీ యొక్క వివేకం, నీకు ఏవైతే విషయాలు తెలుసో, నీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కప్పేస్తుంది. అలాగే మంచి సలహాలు ఎవరన్నా మనకు కొన్ని తెలిసి ఉంటాయి, కానీ మనకంటే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, మనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు, లేదా జ్ఞానవంతులు, అనేక మందితో ఈ ధర్మ విషయాలు చర్చించినటువంటి వాళ్ళు, అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, వేద పండితులు, తర్కంలో, మీమాంసలో ఇట్లాంటి వాటిలో ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏదైనా సలహాలు ఇస్తే కూడా వాటిని కూడా ఈ అహంకారం విననియ్యదు. నువ్వు ఆచరించేదే, నువ్వు అనుసరించేదే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి భావాన్ని తీసుకొస్తుంది ఈ అహంకారం. అలాగే తన తప్పుని ఒప్పుకొనిదు. వాడికి తెలుసు, మనసు ఒప్పుకుంటుంది తప్పు జరుగుతున్నాన్ని, కానీ వీడు నీ దగ్గర ఒప్పుకోడు, నా దగ్గర ఒప్పుకోడు, ఎవరి దగ్గర ఒప్పుకోకపోతే పోనివ్వండి, వాడికి తెలిసిందిగా. అయినా సరే తన ప్రవర్తన మార్చుకోనేకపోవడం కారణం ఏంటి? ఈ అహంకారమే. అలాగే
ఇతరులను ఎప్పుడు తక్కువగా చూస్తూ ఉంటుంది. నీకంటే వాడు చాలా 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 గొప్పవాడు, కానీ ఆ ఎదుటి వారి యొక్క గొప్పదనాన్ని ఒప్పుకోనివ్వదు. వీడి యొక్క స్వభావం ఎంతసేపు వాళ్ళు తక్కువగానే చూస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కూడా ఈ అహంకారం వల్లే కలుగుతుంది. అలాగే వీడి అహంకారం ఎంత పీక్ అంటే చివరికి వెళ్ళిపోతుందో చూడండి. దైవాన్ని కూడా దూషించే స్థితికి, మర్చిపోయే స్థితికి, వీడికి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థిస్తూనే ఉంటాడు. వీడికి అవసరం లేదు పక్కన పెట్టేస్తాడు. వీడు చేసే దుర్మార్గ పనులు చేసుకుంటూనే పోతాడు. నువ్వు చేసే నీ కోరికలని, నీ ఏదైతే దేవుని ప్రార్థించావో ఆ కోరికలన్నీ నువ్వు కోరేటప్పుడు దైవం ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు. మరి నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు పని ఆ భగవంతుడు ఎందుకు గమనించడు అనే ఆలోచన ఎందుకు నీకు రావట్లేదు? అది కూడా అహంకారమే, దానికి కూడా కారణం. అలాగే అందుచేత అహంకారం అనేటటువంటిది సర్వ విధాలా కూడా త్యజించవలసినటువంటిది, విడిచిపెట్టవలసినటువంటి విషయము. ఎంతసేపు ఎదరవాడిని అర్థం చేసుకోవాలి, ఎదరవారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలగాలి, ఈ విధంగా ఉండాలి. అదే కాదు, ఒకవేళ బాగా చదువుకున్నావు, బాగా చదువుకున్నవాడికి ఇంకా ఎక్కువైపోతుంది. మరి కాలమహత్యం ఏంటో అర్థం కాదు. బాగా చదువుకున్నవాడికి ఇంకొంచెం అహంకారం ఎక్కువవుతుంది. కానీ విద్య లక్షణం అది కాదు. నువ్వు ఎప్పుడైతే విద్య నేర్చుకున్నావో వినయం పెరగాలి. అదే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల 5 సంవత్సరాల కిందట కూడా ఏదో సినిమాలో ఒక సినిమాకి కూడా రాశాడు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేసి. ఆ విధంగా మనలో విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి. ఇది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం పౌరాణికాల దగ్గరికి వెళ్దాం. రావణాసురుని తీసుకుందాం. ఆ కాలంలో రావణాసురుడి అంతటి గొప్ప పండితుడు లేనే లేడు. సాక్షాత్తు శివుడే తన భార్య యొక్క కోరిక తీర్చడం కోసం, ఆయనకి అక్కర్లేదు, మనకి నాకు దైవం ఉంది, నాకు ఇల్లు రాయలేదు, మనకి పెద్ద లోకం అక్కర్లేదు అని చెప్పాడు భార్యకి. ఆవిడ గోల్బల్ల భార్య మాట ఎవరు మాత్రం కాదనగలరండి? ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు భార్యతో సహా హాయిగాను. బ్రహ్మగారు ఉన్నారు, ఆయనకంటూ ఒక లోకం ఉంది, అక్కడ సరస్వతి దేవత ఆయన హాయిగా ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. ఈవిడ ఈ పార్వతీదేవికి ఒక ఆలోచన కలిగింది, మీరు అంతటి వాళ్లే కదండి, వాళ్ళకి ఏమాత్రం తీసిపోరు కదా, మరి మనకి ఎందుకంటూ ఒక లోకం లేదు, మనం ఒక ఏదైనా కట్టుకుందామండి ఇల్లు అంది. లేదే, నాకు దైవం ఇలాగ రాశాడు, మరి నువ్వు కాదుకూడదంటే మరి నేను భార్య మాట కాదనకూడదండి. ఇది కూడా మనం గుర్తించాలి. ఇక్కడ ఏదో తిప్పలు పడి కష్టపడి ఓ 4 రూపాయలు సంపాదించి ఆ ఇల్లు కట్టి ఇవ్వాలి. అదేవిధంగా పాపం ఆయన కూడా ఈవిడ మాట కాదనలేక ఒక నగరాన్ని నిర్మించాడు. అద్భుతమైన నగరం, భూమి మీద లేదు అలాంటి నగరం. ఆ విషయాన్ని లక్ష్మణుడు చెప్పాడు, అన్నా ఇంత ఇలాంటి లోకాన్ని మనం చూడగలమా, ఎప్పుడు వేదపట్నం జరుగుతూ ఉంటుంది, అంతా బంగారం మయమైపోయింది అని చెప్పేసి మన అయోధ్య ఎందుకు పని చేస్తుంది అన్నా అని చెప్పి లక్ష్మణుడు అంటే రాముడితోటి రాముడు అన్నాడు, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీసి అన్నారు. అందుచేత మన కన్న తల్లిని కానీ మన కన్న భూమిని కానీ ఎప్పుడు పరాయి వాళ్ళతో పోల్చుకోవద్దు, తక్కువ చెయ్యవద్దు, దీనికంటే గొప్పది మరి ఇంకేదీ ఉండదు, ఎక్కడా ఉండదు అని చెప్పేసి చెప్పాడు. ఈ మాటని సాక్షాత్తు శ్రీరాముడు వారి లక్ష్మణుడు చెప్పాడు. అయితే ఎంతటి శివుడికి గృహం నిర్మించాడు పార్వతీదేవి కోసం. నిర్మించాక పండితుడు ఎవరున్నారు మొత్తం ప్రపంచంలో అని చెప్పి వెతికితే రావణ బ్రహ్మగారు కనబడ్డాడు. ఈ రావణ బ్రహ్మగారినే పౌరోహిత్యాన్ని పిలిచారు గృహప్రవేశం చేయమని. ఆయన వచ్చాడు. ఈ రావణ బ్రహ్మగారు సృష్టించింది కాదండి ఈ లంక, పరమశివుడు నిర్మించాడు. అయితే గృహప్రవేశం అంతా చేయించాక ఇప్పట్లాగా గృహప్రవేశానికి ఎంత ఇయ్యని చెప్పేసి పురోహితుడు అడగటం లేదు. ఆ ఇచ్చేవాడు ఎంత ఇమ్మంటావు పంతులు గారు అని చెప్పేసి ఆయన అడగటం లేదు. వాళ్ళ సౌభాగ్యాన్ని బట్టి వాళ్ళు దక్షిణగా వీళ్ళకి ఇచ్చేవారు, వీళ్ళు తీసుకుని వెళ్ళేవారు. ఆనాటి పురోహితులు కూడా ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఇచ్చేవారు. దానికి తగినట్టుగా 1 కోటి రూపాయల బిల్డింగ్ కడతాడు, వీడికి 20,000 ఇవ్వాలంటే కింద మీద పడిపోయి రేపు రా పంతులు అంటాడు. ఇప్పుడు నాటి పరిస్థితి ఇలా ఉన్నాయి, ఆనాటి పరిస్థితులు అవి కావు. అప్పుడు గృహప్రవేశం అంతా చాలా చక్కగా జరిగిపోయింది. అద్భుతం, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జీవించాడు మహానుభావుడు రావణాసురుడు. అప్పుడు శివుడు అడిగాడు, ఆయన రావణ బ్రహ్మగారు మీరు గృహప్రవేశం చక్కగా చేయించారు, మీకు ఏం కావాలి చెప్పండి, దక్షిణ ఇస్తాను అన్నాడు. చూడండి ఎలా ఉంటుందో విధి
ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అయ్యా మహానుభావ, నువ్వు అనుకోవాలే కానీ ఇలాంటి లంకా నగరాలు లాంటివి ఎన్నైనా నిర్మించగలవు, కాబట్టి నాకు ఇప్పుడు ఈ గృహప్రవేశం చేశాం కదా, ఈ లంకాపట్నాన్ని నాకు దానం చేసి అన్నాడు. ఈ లంకాపట్నాన్ని ఆయన దానం చేసి దండం పెట్టాడు. చెప్పావా, చూసావా పార్వతి, నేను నీకు చెప్పాను కదా, నాకు శ్మశానమే నాకు ఇల్లు, ఇలాంటి పట్టణాలు ఇవన్నీ మనకు సరిపడవు, అందుచేత విధిలిఖితాన్ని ఎవరు తప్పించలేరు, అందుచేత మనం పోదాంరా అని చెప్పి మళ్ళీ శ్మశానానికి వెళ్ళిపోయాడు. అలా ఇక్కడ ఏంటంటే అటువంటి అంత పండితుడైనటువంటి రావణుడు కూడా ఎలా చనిపోయాడు అంటే ఆయనకున్నటువంటి అహంకారంతో ఆయన పతనం ప్రారంభమైంది. ఆ సీతాదేవిని ఎత్తుకుపోయి ఇవన్నీ చేసి నాకంటే గొప్పవాడు ఆ మనిషి రూపంలో పుట్టాడా కానీ ఆయన మనిషి కాదు కదా రాముడు. అంటే ఈ అహంకారంతో విద్య ఉన్నా కూడా ఆయన అహంకారమే ఆయన పతనానికి కారణమైపోయింది. రాముడు జయించాడు, మళ్ళీ సీత తెచ్చుకోవడం, ఇంకా అదంతా మీకు తెలుసున్నదే కనుక. ఈ విధంగా రావణాసుడు పతనమైపోయాడు. ఇక దుర్యోధనుడు దగ్గరికి వస్తే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాట వినలేదు. 5 ఊళ్ళు ఇవ్వయ్యా అన్నాడు. 5 ఊర్లు కాదు, సూది ఇలా మోపితే ఎంత ఉంటుందండి ప్లేసు, స్థలం, అటువంటి స్థలం 5 ఊర్లు కాదు కదా, సూది మోపినంత భూమి కూడా ఇవ్వనున్నాడు. అంత మహానుభావుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే చెప్తే కూడా ఆయన మాట వినలేదు. అహంకారం. ఈ అహంకారంతో శ్రీకృష్ణ మాట వినలేదు. మొత్తం వంశం, తనొక్కడే కాదు, కురు వంశమే మొత్తం నాశనం అయిపోయింది. ఈ విధంగా అహంకారం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అందుచేత అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టేయండి. ఎవరెవరు చెప్తారు నీకు గౌరవం లేని చోట ఉండవద్దు, ఇవన్నీ వద్దు, మనకు అవసరం లేదు. అవసరం లేనటువంటి విషయాలు ఎవడో చెప్తూ ఉంటాడు, కొంచెం పొగరబోత్తన మాటలు చెప్తూ ఉంటాడు. ఆయన స్వభావాన్ని మనం పరిగణలో తీసుకోవద్దు. ఆయన స్వభావం కరెక్ట్ అవ్వచ్చేమో, ఆయన వరకు వదిలేయి. కానీ మనకి శాస్త్రము, మన పురాణాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుని అదే దారిలో మనం నడవాలి. అర్థమైందండి? ఆడెవడో మాట అంటే పడతావా, ఇలాంటివి వద్దండి. ఏం కాదు, వాడు మాట అన్నది మాత్రాన్ని వాడు గొప్పవాడైపోయింది లేదు, మనం ఉన్నటువంటి మన స్టేజ్ తగ్గిపోయింది లేదు, మనం ఉన్నటువంటి స్థితి నుంచి మనం కిందకు జగదారింది లేదు. అందుచేత ఆ అహంకారాన్ని విడిచిపెట్టవలసిందిగా సర్వజనులకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మీరు అహంకారాన్ని విడిచిపెట్టి ఉన్నత స్థితికి వెళ్ళండి. అటు మానవ లోకంలోనూ, అటు దైవపరంగాను, దైవికంగా కూడా బాగా ఉన్నత స్థితికి వెతగాలి అంటే ఈ అహంకారాన్ని వదిలిపెట్టవలసిందే. శుభం భూయాత్.